Please do subscribe to Prajabheri News Channel. రామాయణం ఒక కల్ప వృక్షమన్నారు. అందరూ శ్రద్ధగా వింటే బాగుంటది. ఇది ఒక గంట ఎన్నిల గంటలరా కథ చెప్పినాక విన్నాక తినుడే వాళ్ళు రామాయణం వాల్మీకి తన కవనాల్లో మరి గణేష్ మండపం వారు మనకు బుర్రకథ చెప్పమని అవకాశం కల్పించారు. గణపతి మండపం దగ్గర ఏ గణపతి? చిలుకూరు బాలాజీ గణపతి. ఓహో, చిలుకూరు బాలాజీ గణపతి వద్ద బుర్రకథ చెప్తున్నారా? మీకు ఏం బుర్రకథ కావాలి? నీకేం బుర్రకథ కావాలి? నాకు పాలకాయకు కొబ్బరికాయ కొట్టి పాలకాయ ఒకటే కొబ్బరికాయ ఒకటేరా. ఇటువంటి అయితే నీళ్ళు అందరూ తింటారా? మరి ఇప్పుడు చెప్పబోయే కథ ఏంటి నాయన? చెప్పే కథ ఏమనగా రామాయణము. రామాయణం అంటే మా తాతగారు ఎప్పుడో చెప్తారు. రామాయణము రంగు రామాయణం రంగు కాదు, భారతం బొగ్గు కాదు. మరి ఏమిటి? రామాయణం రక్తి, భారతం భక్తి, భారతం యుక్తి అన్నాడు మా కవి. తెలంగాణ తల్లి మణిపూత మణిరత్నం జ్ఞానపీఠ అవర్వేత డాక్టర్ చెప్పినమాట. సకల విజ్ఞాన భండారం భారతం అయితే బహు సంసార సాగరం నుంచి మానవులు తెరింపజేసేది భాగవార్థం. రామాయణం ఎప్పుడైనా నూతనంగానే ఉంటాయి. రామాయణము ఎప్పుడు విన్నా నూతనంగానే ఉంటుంది. నీతి ధర్మాలు రామాయణం. అన్నదమ్ముల అనుబంధానికి నిర్వచనం రామాయణం. భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పింది రామాయణం. ఇలా ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైనటువంటి రసత్వమైన గ్రంథం రామాయణం. నాయన ఇట్లా రామాయణ కథలు వినేవారు చూసేవారు కానీ ఏ విధంగా వినాలంటే కళ్ళు మూసుకొని పళ్ళు ఇచ్చి నరాన్ని కళ్ళు మూసుకొని పళ్ళు ఇచ్చి నరాన్ని కథ ఎలా అర్థమవుతుందిరా? మరి
శ్రద్ధగా కూర్చుండాలా, శ్రద్ధగా అది తినే శ్లోకం ఉందా మన చేసే శ్లోకం ఉన్నప్పుడు నౌల చరిత్ర కింద వినాయక